స్మగ్లింగ్ చేస్తే పట్టుకుంటారు. లేదంటే దొంగతనంగా డబ్బులు తీసుకొస్తుంటే పట్టుకుంటారు. బ్యాంకుల్లో డబ్బులేస్తే పట్టుకుంటారు. కాబట్టి క్రిప్టో కరెన్సీ అయితే పట్టుకోరు కదా అనుకుంటే, క్రిప్టో కరెన్సీ ప్లాట్‌ఫారాల మీద ఈడీ రైడ్ చేసింది. తాజాగా 1 కాదు, 2 కాదు, 5 సంస్థల మీద. ఏంటంటే ఇతర దేశాల నుంచి డబ్బులు ₹2,500,00,00,000 పైన దాటిపోయినాయి వీటిలో ట్రాన్స్‌ఫర్సు. 6 లొకేషన్స్ బెంగుళూరులో సెట్ చేశారు తాజాగా. ఏదైతే ట్రాన్సాక్ ఎక్స్‌పాట్, రెమిట్ టు ఎనీ అనేటటువంటి ప్లాట్‌ఫారాలు ప్రధానం. వీటితో పాటుగా ఒన్‌ర్యాంప్ మనీ, ఒన్‌ర్యాంప్ డాట్ మనీ, ఒన్‌మెట్టా అండ్ క్యారెట్ ఈ సంస్థల మీదన ఇప్పుడు రైడ్స్ జరిగినాయి. దీంట్లో అన్‌లాఫుల్ మనీ రెమిటెన్స్ అయ్యింది అన్నటువంటి కాన్సెప్ట్ మీదన రిజర్వ్ బ్యాంక్ నిబంధనలకు విరుద్ధంగా జరిగిందన్న దాని మీద విచారణ చేస్తున్నారు. ఓవరాల్‌గా 6 కోట్ల బ్యాంక్ బ్యాలెన్సెస్‌ని ఆపేశారు. అంటే 6 కోట్ల అకౌంట్లలో పడ్డ డబ్బుల్ని 6 కోట్ల రూపాయల అమౌంట్‌ని ఆపించేశారు, బ్లాక్ చేపించారు.